నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పార్కులను కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కృషి చేస్తున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని గాంధీ పార్కులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించి ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ వ్యాపారులతో మాట్లాడారు. రోడ్డు విస్తరణ భాగంగా ఫ్యాన్సీ గుడ్స్ ప్రహరీ గోడ 10 అడుగుల మేర తొలగించవలసి వస్తుందని, అందుకోసం వ్యాపారస్తులతో మాట్లాడి అంగీకరించడం జరిగిందంటూ తెలిపారు. అసోసియేషన్ తరపున ఓఎంసీ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని, విస్తరణ పనులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రహరీ గోడ నగరపాలక సంస్థ ద్వారా మరలా పూర్తి చేస్తామని వ్యాపారులకు హామీ ఇచ్చారు. గాంధీ పార్క్ లో మినీ గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కూడా చూడటం జరిగిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని, వీరయ్య చౌదరి మన మధ్య లేకపోయినా ఆయన పేరుతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, వీరయ్య చౌదరి, కార్పొరేటర్ శాండిలియా తదితరులు పాల్గొన్నారు. కొంచెం లోపలికి తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి రోడ్డు కొంచెం వెడల్పు కావాలని చెప్పి అసోసియేషన్ చెప్పడం జరిగింది. దానికి మన వాళ్ళు కార్పొరేషన్ నుంచి ఒక మార్కింగ్ ఇచ్చారు. మన వాళ్ళు ఆల్రెడీ అందరూ కూడా వేసుకొని ఒక మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ ప్రకారంగా మాకు ఇబ్బంది లేదనే పరిస్థితిలో కమిటీ ఉన్నారు. ఆ రైటింగ్లో కమిటీ వాళ్ళు మీరు ఎట్లా కావాలో మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు ఏదైతే చెప్పారో దాన్నే మనం కూడా, నేను కమిషనర్ గారికి చెప్పాను, 1 అడుగు 1.5 అడుగు తక్కువైనా మనకు పర్వాలేదు, కాంపౌండ్ వాళ్ళు మనమే కట్టిద్దామని చెప్పేసి కూడా మేము చెప్పాం. కాబట్టి దాంట్లో మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి మేము ఒప్పుకునే దాని ప్రకారంగా మీరు కూడా కమిటీ సభ్యులతో మీ అందరూ మాట్లాడుకొని ఒప్పందంగా మీరంతా చేయండి, కూర్చొని పెట్టి మాట్లాడి చెప్పండి. ఆ రైటింగ్లో కూడా మీ కమిటీ కూడా సంతకం పెట్టేసి మేము సో ఇది మీట్లకి ఇట్లా ఇస్తున్నామని కార్పొరేషన్కి మన కమిషనర్ గారికి అందించారంటే మేము పని మొదలు పెడతాం. ఇది మన అందరి కోసం. ఫ్యాన్సీ గుడ్స్ ఒక 10 అడుగులు తీస్తూ ఉన్నాం. ఫ్యాన్సీ గుడ్స్ అక్కడ వచ్చే లోపలికి టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి టెంపుల్స్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి దాన్ని ఒక సైడ్కి ఫ్యాన్సీ గుడ్ అసోసియేషన్లతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా మాకు 10 అడుగులు అయితే మాకు ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు ఒక మార్కింగ్ ఇచ్చారు. మేము కూడా ఇంకా వాళ్ళ మార్కింగ్ ప్రకారమే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఎప్పుడో 1960లో 55లో వాళ్ళు కట్టింది అది. దానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి కొంత పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా దాన్ని వాళ్ళు చెప్పిందే ఓకే చేసాం. వాళ్ళ అసోసియేషన్లో మళ్ళీ మాట్లాడుకొని ఆన్ రైటింగ్లో కమిషనర్ గారికి లెటర్ ఇమ్మన్నాం. లెటర్ ఇవ్వగానే మేము మొదలు పెడతాం. దాని ముందు ఈరోజు గ్రంథాలయంలో మన ఏదైతే ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు బుక్స్ అంతా కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన చైర్మన్ గారితో మన రంగారాయ చెరువులో ఇక్కడంతా కూడా మేము చూసాం. ఇక్కడ కూడా వాళ్ళు మన వీరయ్య గారి పేరు మీద గ్రంథాలయం చిన్నది ఒకటి, ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, యంగర్ ఉంటారు, అందరూ కూడా వాకింగ్కి వస్తుంటారు. ఎంతోమంది తిరిగేది డైలీ ఒక 3000 మంది ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు, పొద్దునైతే సాయంత్రం అయితే. దానికోసం అని చెప్పేసి కొంతమంది చదువుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఆల్ న్యూస్ పేపర్స్, దానికి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ కూడా అలాట్ చేస్తూ ఉన్నాం. అలాట్ చేసిన తర్వాత దానికి చిన్నది వాళ్ళకి కూర్చోవడానికి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి మన వీరయ్య మన మధ్యలో లేకపోయినా ఆయన గుర్తుండేటట్టుగా ఆయన పేరు మీద గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఇప్పుడు చైర్మన్గా ఉన్న సుచిత్ర గారు వాళ్ళు ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ ప్లేస్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లోనే ఒక కాఫీ మేకర్ కూడా పెట్టించేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. వచ్చిన వాళ్ళు కాఫీ తాగటం, కాసేపు పేపర్ చదువుకుని వెళ్ళేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.